ప్రభుత్వం ప్రతి ఏడాది వేసవి కాలంలో క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఈ నెల 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు నెలపాటుగా 17 క్రీడా అంశాలలో శిక్షకులతో శిక్షణ నిర్వహించడం జరుగుతుందని, 8 నుండి 14 సంవత్సరాల వయసు కలిగిన బాల బాలికలకు మండల నియోజకవర్గ స్థాయిలలో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికారత అభివృద్ధి అధికారి రాజు పేర్కొన్నారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ విజయవాడ వారి ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరము నిర్వహించే వేసవి శిక్షణ శిబిరాలకు గాను ఈ సంవత్సరం కూడా ప్రతి జిల్లాకు 50 శిక్షణ కేంద్రాలను నియమించడం జరిగింది. 50 శిక్షణ కేంద్రాలకు గాను మన జిల్లాలో ప్రెస్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి ఆసక్తి గల కోచ్ల నుండి దరఖాస్తులను ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా మనకు నంద్యాల జిల్లా నుంచి 17 క్రీడాంశాల్లో 50 వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహించడం జరుగుతుంది. వివిధ మండలాలలో మరియు అసెంబ్లీ నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్లో ఈ వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ వేసవి శిక్షణ శిబిరాలు 8 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళ బాలబాలికలకు అవకాశం కల్పిస్తారు. ఇందులో ఎవరైతే టాలెంట్ ఉన్న వాళ్ళు క్రీడాకారులను గుర్తించి వాళ్ళను అత్యున్నత క్రీడా శిక్షకుని ద్వారా విజయవాడలో కానీ త్వరలో ఏర్పాటు చేయబోయే క్రీడా అకాడమీలకు కానీ పంపించి వాళ్ళకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణను ఇప్పించడం జరుగుతుంది. ఈ వేసవి శిక్షణ శిబిరాలకు గాను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వారు ఒక్కొక్క శిక్షణ శిబిరానికి 7,000 చొప్పున మొత్తం 50 శిక్షణ శిబిరాలకు 3,50,000 కేటాయించడం జరిగింది. అందులో 7,000లో 5,000 క్రీడా పరికరాల కొరకు, 1,500 ఎవరైతే శిక్షణ ఇస్తున్నారో ఆ శిక్షకులకు గౌరవ వేతనంగా 1,500 రూపాయలు, అదేవిధంగా 500 వాళ్ళకు ఖర్చులకు గాను కేటాయించడం జరిగింది. సో ఈ స్పోర్ట్స్ మెటీరియల్ కొరకు జిల్లా కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారి అనుమతితో స్పోర్ట్స్ మెటీరియల్కి కొటేషన్స్ పిలిపించి వాళ్ళకి ఈ వారం 10 రోజులలో క్రీడా పరికరాలను అందించి ఈ 2025 వేసవి శిక్షణ శిబిరాలను దిగ్విజయంగా ముగించుటకు వాళ్ళందరికీ సహకారాలు కోరుకుంటూ, మీరు ఈ సంవత్సరం జరిగిన వేసవి శిక్షణ శిబిరాల్లో టాలెంటెడ్ క్రీడాకారులను గుర్తించి వారిని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థకు వాళ్ళ పేరును పంపిస్తే వాళ్ళని మేము రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థకు పంపించి ఎక్కడైతే వాళ్ళు అత్యుత్తమ శిక్షణకు అవకాశం కల్పిస్తుందో రాష్ట్ర ప్రభుత్వము ఆ శిక్షణ కేంద్రానికి పంపించి వాళ్ళకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇప్పించి మన జిల్లాకు, రాష్ట్రానికి, భారతదేశానికి పథకాలు సాధించే విధంగా వాళ్ళకు తర్ఫీదుని ఇవ్వడం జరుగుతుంది. ఈ వేసవి శిక్షణ శిబిరాలు మన ఇండోర్ స్టేడియంలో కోచ్లు 4 ఉన్నారు, మనకి శిక్షకులు 4 ఉన్నారు. ఆ శిక్షకుల చేత వాళ్ళకు రెగ్యులర్గా వేసవి శిక్షణ శిబిరాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో ఫెన్సింగ్ ఇండోర్ స్టేడియంలో, అదేవిధంగా వాలీబాల్, హాకీ, తర్వాత అథ్లెటిక్స్ మనకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే ఈ వేసవి శిక్షణ శిబిరాల కొరకు దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కేటాయించడం జరిగింది. అందులో మండల హెడ్ క్వార్టరు, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో ఆలగడ్డ, తర్వాత పాణ్యము, బనగానపల్లి, బేతంచెర్ల, శ్రీశైలము, నందికొట్కూరు, ఇటువంటి అన్ని స్కూళ్ళు ఎక్కడైతే స్కూల్ గ్రౌండ్స్ ఉన్నాయో, డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ ఉన్నాయో వాళ్ళకు శిక్షణ శిబిరాలు కేటాయించడం జరిగింది.